సత్క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న తరువాత, రక్షణ భాగ్యం పొందిన తరువాత రెగ్యులర్గా దేవుని మందిర ఆవరణలోకి వచ్చి నీవు నేర్చుకుంటూ ఉన్నప్పుడు మరలా వెనక్కి తిరిగి నీవు చూడకూడదు, సారము కోల్పోకూడదు. ఒక ఉప్పు బస్తాను మీరు తీసుకొచ్చి ఒక మూలను మీ యొక్క గొడౌన్లో పడేయండి, సంవత్సరం తర్వాత తీసి దాన్ని వాడడానికి ట్రై చేయండి, ఏ మాత్రం ఉపయోగము దానిలో నుంచి ఉండదు. మరొక క్రైస్తవుడు వాడికి అనుదినము వాక్యం వెళ్లకుండా, సహవాస ప్రార్థనలు లేకుండా, ఏదో ఆదివారం బైబిల్ దురిపి అది కూడా రావడానికి కష్టపడిపోతూ లేట్ అయిపోయి 10 అయిపోయి 11 అయిపోయి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే నీకు సారం వెళుతుందా? మరి నువ్వు మూలను పెట్టబడిన వాడవు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నీకు ఏ మాత్రం దాంతో ఇంక గొడవలో వదిలేసేయండి వాళ్ళని. అప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా సారం అంతా కోల్పోతుంది. సారం అంతా కోల్పోయిన తర్వాత ప్రభువు తోసేస్తారు, మనుషులు తోసేస్తారు, భూమి కూడా తోసేస్తుంది. దేనికి పనికి రాని వాడుగా ఆ సారము లేని క్రైస్తవుడు పాడైపోతాడు.